హల్లెలూయా. బైబిల్ తెచ్చారంట పాతనగా. ఈ బిడ్డ తెలివైంది, ఎక్కడో బైబిల్ లాగేసింది ఇప్పుడు. వెరీ గుడ్ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ స్మార్ట్ కిడ్, వెరీ గుడ్. The book of Ezekiel chapter 38, I want you all to read the 7th verse. ఎహెజ్కేలు 38:7 ఒక్క వచనం చదివేసి వెళ్ళిపోదాం, అయిపోయింది కోట, మీకు ఏమి లేదు. నేను రెడీయే. ఇప్పుడు వచ్చి నాకు చెప్తూ సిద్ధంగా ఉంటామని నేను ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయిపోయాను. భక్త, నీ గుండెకు మెచ్చితిని. మనందరం కలిసి దేవునికి ఒక స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెప్పాలి అందరు గట్టిగా హల్లెలూయా. నా వైపు చూస్తా వినండి, ఇక్కడ చదివేశారు కదా, చూడాల్సిందేం లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ మెసేజ్ టునైట్. విత్ ఇన్ మినిట్స్ ఐ విల్ ఫినిష్ ఆఫ్ ద సబ్జెక్ట్. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ టాపిక్ టు డీల్ అట్లీస్ట్ 1.5 to 2 hours. But it is a meeting need to be introduced about IFJ and its movement. That is the reason I have taken much time for that. But still, I am a responsible man of God to teach the word, to equip people for his return. Amen. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూస్తూ వినండి. ఎహెజ్కేలు అనే దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహమును. Come on, you people can tell that. నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము. ఆ పదం నేను మర్చిపోయి ఆగల, మీరు చెప్పాలని. ఉత్తర ప్రత్యుత్తరం అనండి, ఉత్తర ప్రత్యుత్తరం, గాన ప్రతిగానం అనండి. దాని పేరే క్రైస్తవ్యం. ఓ ఏకపక్షం కొట్టుకుపోతాం కాదు బండి. మొక్కన గుర్తులే కాగారండి, మీరు చెప్పొద్దా? అలా చూస్తే అవదో కోటం మాట్లాడాలి. నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కువ నా ముఖం చూస్తున్నాం ఎందుకు? దేవుని స్తోత్రం చెప్పా. హల్లెలూయా. తమ్ముడు కొంచెం సీరియస్గా ఉన్నాడేంటి? దేవునికి స్తోత్రం. నీవు సిద్ధముగా ఉండము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము. ఇక్కడ మీరందరూ నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఈ మాట దేవుడు ఒక దైవజనుడితో చెప్పాడు కదా. మాట్లాడండి, నేను అడిగేది అది ఒకటే, రెస్పాండ్ అవ్వండి కదా. ఒక ఈ దైవజనుడితో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నాన్న, నీ సిద్ధపాటు నీ బాధ్యత, నీ సిద్ధపాటు నీ బాధ్యత, కానీ నీతో కలిసిన సమూహం ఉందే, కొంతమంది నీకు ఇచ్చానుగా, వారికి కావలి అయి ఉన్నావుగా, వారిని సిద్ధపరిచే బాధ్యత కూడా. సేవకులు మనం ఎందుకు ప్రేమించాలి? సేవకులు మనం ఎందుకు గౌరవించాలి? వాళ్ళు మైక్లో అద్భుతంగా మాట్లాడుతున్నందుకు కాదు, వారు మనకంటే బైబిల్ నాలెడ్జ్లో 4 అడుగులు ముందున్నందుకు కాదు, వాడబడే కృపావరములు కలిగి ఉన్నందుకే కాదు, మన ఆత్మలను ఏ విధము చేతనైనా దేవుని ఎదుట నిలువబెట్టాలని ప్రయాసపడుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు ఆనర్ మెన్ ఆఫ్ గాడ్. They have taken it as their responsibility to prepare our families, our lives for the glorious return of the King of Kings, Jesus Christ. మహిమ కలిగిన యేసు క్రీస్తు యొక్క 2వ రాకడకు మనల్ని, మన కుటుంబాల్ని ఎలాగైనా సంసిద్ధులు చేసి నిలబెట్టాలనే ఒక బాధ్యత వారు మోయుచున్నందున వారు గౌరవింప తగిన వారు. ఆమేన్. ప్రియులారా, నా అంతటి నేను సిద్ధపడగలను ప్రభు రాకడ కోసం. నేను సిద్ధపరచబడటం ఏమిటి? నిజానికి అంత అవసరం ఉందంటావా? నేను సిద్ధపడలేనా? నన్ను ఒకరు సిద్ధపరచాల్సి ఉందా? క్రీస్తు మహిమగల 2వ రాకడకు సిద్ధపడుట అనే కార్యములో సిద్ధపరిచే వారి పాత్ర అవసరం అని ఈ వాక్యాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. మీరు ఇంతసేపు ఆలోచించేకడి ఏదో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు లెక్కలే చేస్తారు ఎందుకు? సిద్ధపరిచే కార్యక్రమంలో దైవజనుల పాత్ర ఉన్నది అని నేను అనుకుంటున్నాను. మరి మీరు అన్నాను, మరి ఎదుట అనొచ్చు కదా, వద్దను ఆలోచించేయాలి మళ్ళీ.
ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మా చర్చికి రండి, గోలెట్టేస్తారు మా వాళ్ళు, ఖాళీగా ఉంటారు అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము ప్రభు రాకడకు మహిమకు సిద్ధపడుటలో వేరొకరి పాత్ర అవసరత ఉన్నది. ఓకేనా? 3 పాయింట్స్ చెప్తాను, ఫటాఫట్ వినండి. యెరూషలేము నుండి యెరికోకు వెళుతా దొంగల చేతిలో చిక్కి కొట్టబడి రక్తపు మడుగులో విడిచిపెట్టబడిన ఒక భాగ్యుడు బైబిల్లో మనకు తెలుసు. ఆడెవడో? నేనే, నీవే. మనందరం కూడా యెరూషలేముకు, సంఘానికి, సహవాసానికి, పరిశుద్ధుల శిబిరానికి, ప్రార్థన అనుభవాలకి, ఆధ్యాత్మిక జీవితాలకి దూరమై యెరికో, లోకం, ఆకర్షణ, వ్యాపారం, ధనం, రకరకాల అనుభవాలకు దిగి వెళుతున్న క్రమంలో అపవాదిగాడికి దొరికిపోయాం. వాడు దయలేనివాడు, వాడు దుష్టుడు, వాడు నాశనపాత్రుడు, వాడు లయకర్త. వాడు మన బట్టలు లాగేసి దిగంబరంగా మార్చి మనల్ని కొట్టి రక్తపు మడుగులు వదిలేసి వెళ్ళిపోయాడు. చాలామంది వచ్చారు. చివరికి మంచి సమరయుడు అనే పేరుతో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారు? ఏం అడగలేదు, ఒక్క ప్రశ్న వేయలేదు, అస్సలు కోపడలేదు. గబగబా వచ్చి మనల్ని లేపి తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె ద్రాక్షరసం ఇచ్చాడు, ప్రాణం తప్పలేదు, నూనె పూసి గాయాలు కట్టాడు, ఎత్తి వాహనం మీద పెట్టుకున్నాడు. ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు, పూట కోళ్ళవాని చేతులు పెట్టాడు. మనల్ని చూసుకోవటానికి ఆడికి 2 ధ్యానాలు ఇచ్చాడు. ఏమన్నా పడితే మళ్ళీ వస్తానులే, ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే లోపు అనండి, అనండి, ఈ పూట కొల్లవాడు ఈ పేషెంట్ని స్వస్థపరచాలి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఆ మంచి సమరయుడు అనబడుతున్న వారెవరు? మనము పడి ఉండగా శాపములో, పాపములో, దుఃఖములో, రోగములో, మరణశయ్యలో పడి ఉండగా మన వద్దకు దిగి వచ్చిన వారెవరు? యేసయ్య అంటే అక్కడింతసేపు ఆలోచిస్తే కూటమి ఏర్పాట్లు ఉన్నాయంటావా? అది దేవునికి స్తోత్రం. వినండి, వినండి, వినండి. మనము పడి ఉన్న చోటికి దిగి వచ్చిన వారెవరు? బాబా ఆ మాట అన్న చెప్పండి బాబా. ద్రాక్షారసం అనగా బైబిల్ ప్రకారం పరిశుద్ధ రక్తం. చెప్పండి, చెప్పండి. అంటే మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చింది ఎవరు? నూనె. పరిశుద్ధ ఆత్మ. మనకు పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎవరు? మనల్ని ఎత్తుకొని ఒక పూట కోళ్ళ వాని ఇంటికి చేర్చింది ఎవరు? పూట కోళ్ళ వాని ఇల్లు అనగా సంఘం, మందిరం. పూట కోళ్ళ వాడు అనగా సంఘ కాపరి. ఆమేన్, ఆమేన్. రక్తపు మడుగులో, మరణపు శైలో మనం పడి ఉండగా మన కొరకు దిగి వచ్చిన యేసయ్య ద్రాక్షారసం అనే నూనె ఇచ్చి, ఆ ద్రాక్షారసం అనే రక్తం ఇచ్చి, నూనె అనే పరిశుద్ధాత్మనిచ్చి, పూట కోళ్ళవాడు అనే పాస్టర్ గారి చేతిలో పూట కోళ్ళవని ఇల్లు అనే సంఘంలో, మందిరంలో మనల్ని చేర్చాడు. చేర్చి వీడిని బాగా చూసుకో అని రండిచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. వీటితో పరామర్శ చేయి అని బాగు చేయి. ఏ గాయానికి ఇదే మందు, యేసు రక్తమే. పరామర్శ చేయి. చాలదు, నాకు తెలుసు. ఒట్టి వాక్యం చెప్తే చాలదు నాన్న. నువ్వు ప్రేమించాలి, నువ్వు జాలిపడాలి, నువ్వు దర్శించాలి, నువ్వు పరిచయం చేయాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు చాలా సహించాలి, చాలా మొయ్యాలి. ఇదంతా ఖర్చు అవుతుందో నాకు తెలుసు. నేను వచ్చినప్పుడు ఇస్తాలే అని వెళ్ళిపోయాడు. ఆడికి ఇగో 2 రూపాయలు ఇందా, నీకో రూపాయి ఇవ్వలా, పాస్టర్కే ఇవ్వలా, ఇవ్వలా. అడిగి పెట్టి అదే నువ్వు తిని జాగ్రత్తగా అట్టట్ట బతుకు, నేను మళ్ళీ వస్తానుగా అప్పుడు ఇస్తాను. ఈడు తిట్టినా, ఈడికి అసరుకున్నా, ఈడి సిక్కాకబడ్డా, ఈడు చాలా యాసాలు వేసిన బాధ తట్టుకోలేక రసి పిండుతుంటే ఆహా అంటాడా, కడుమని పెట్టి ఎడతాడు. అన్నీ భరించి ఓర్చుకొని అవన్నీ క్లీన్ చేసి అన్ని బతికించాను. ఎందుకని?
ఆయన అప్పగించాడు. 2 సత్తే తోలు తీసేస్తాడు. 3 బ్రతికిస్తే జీతం ఇస్తాడు. అందుకనే జీతం లేకపోయినా బచ్చం లేకపోయినా తిప్పలు పడి ఇక్కడ చేస్తాం. తింగరోళమై కాదు, 10 రూపాయలు తెచ్చుకోవడానికి కెపాసిటీ లేదేంటి? ఏలు ముద్ర తెచ్చేసుకున్నాడు 50,000 నెలకి. ఇన్ని దేశాలు తిరిగి ఏమీ తెచ్చుకోలేమేంటి? చేతకేం కాదు, తింగరతనం కాదు, మెల్లి ఓపిక పడి ఎట్టకట్టి గెంటుకు వచ్చేస్తే ఎత్తాడు కదా ఏసు రక్తం వేయి. మోషే అన్నింటినీ వద్దన్నాడు. ఎందుకంటే ఏలయనగా ప్రతిఫలముగా కలగబో బహుమానముతో దృష్టి నిలిపెను. కొట్టొచ్చుగా గట్టిగా, అరిగిపోతారా? మోషే లాంటి దైవజనులు కూడా కొట్టపోతే ఎందుకు చేతులు? ప్రైజ్లో చప్పట్లకి పొదుపండి పోనని మరి పొదుపా డబ్బులు పెట్టి 10,000 రూపాయలు షేర్ కొనేస్తారు పోలేమని. మెడ తిరగపోయినా బంగారం కొని అప్పుడు పొదుపు ఉండదు. ఈ కష్టార్జితం ఎవరికోసం అండి? కార్డు అల్లెల్లుయ్యా. నీ గోపి లేకపోతే రావద్దులే, కార్డు అల్లెల్లుయ్యా. అక్కడ పొదుపు ఉండదు. యాక్చువల్గా ఒక్క చీరే కొందాం అనుకుని చాలా బాగుందండి. అల్లెల్లుయ్యా. మీరంతా ఫీల్ అవ్వకండి, మీకు కూడా షర్ట్ కొన్నానులే బాబు. ఇప్పుడు ఈ చీరకి ఆ చీరకి సొక్క కూడా కార్డు పడదే. మళ్ళీ ఆడికి ఉపకారం చేసినట్టుగా నీకు కూడా సొక్క కొన్నానులే, ఫీల్ అవ్వకండి. అవునా, థ్యాంక్ యూ మై హనీ. ఇదంతా మైకుడు ఇలాగే గడిచిపోతుంది. ఇక మీరైనా బాగండి అబ్బాయి, మీకు చెప్తున్నాను జాగ్రత్త. మీకు అదిలే ఉండు. నీకు ఏంటనుకుంటున్నావు? మనం మట్టి వాళ్ళు గట్టి. తెలుసా నీకు సబ్జెక్టు? నేల మంటితో నరుని నిర్మించను ఎముకతో. అవన్నీ తెలుసుకో సబ్జెక్టు. నేను పవర్ఫుల్, నువ్వంతా శ్రీ బలహీన ఘటము. అందుచేత ప్రియులారా, ఓ రానా అసలు గొడవ నీకు తెలుస్తుంది. ఇది మట్టి గట్టి. నువ్వు మట్టి గట్టిగా 2 కన్నీరు సుక్కలు కాలిస్తే కరిగిపోద్ది మట్టి, ఏముండదు. మళ్ళీ ఆడగా ఏం కావాలి చెప్పు, ఏమొద్దులే కోటిచ్చి. అలా ఉన్నారు లోకంలో. మీరు అలాగ ఉండక నోవహు కుటుంబంలాగా కలిసి వాడగట్టేయండి. దేవునికి స్తోత్రం. మంచిగా చెప్పొచ్చుగా హల్లెలూయా. అది సరైన స్తోత్రం. ఇప్పుడు చెప్పారు మీరు, మిమ్మల్ని గట్టేనందుకే కదా చెప్పారు. చూసారా పిల్లలు? ఫోన్లే భక్తులు గట్టుకున్నాడు, మరి ప్రార్థనలో గట్టుకున్నాడు, సేవలో గట్టుకున్నాడు, ఆత్మ సంపాదనలు గట్టుకున్నాడు, దేశం కొరకు ప్రార్థించడంలో గట్టుకున్నాడు. మరి దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రద్ధగా ఈ మాట విను. ఎందుకు నాకు ఎఫెక్ట్లు ఎందుకు? నేనే తమ్ముడా ఈ ఇబ్బంది పడతారని. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. శ్రద్ధగా పట్టుకో ఈ పాయింట్. మనము అపవాది చేతిలో దెబ్బలు తిన్నాం, రక్త మడుగులో పడి ఉన్నాం. మనంతట మనం లేచి బాగు చేసుకోగలమా? అందుకనే మనకొకడు కావాలి. స్పీడ్గా చెప్పండి, వెళ్ళిపోదాం. మన వద్దకు దిగి వచ్చిన వారు ఎవరు? రక్తం ఇచ్చిన వారు, పరిశుద్ధాత్మని ఇచ్చిన వారు, పరిశుద్ధ గంధం ఇచ్చిన వారు, పూట కూల్లవని ఇంటికి చేర్చిన వాడు, పూట కూల్లవని చేతిలో పెట్టినవాడు, గాయాలు కట్టేవాడు కాదు. మరి అది వీడికి కట్టాలి ఇప్పుడు రోజు. మీరు అంతా మమ్మల్ని వదిలేయండి. మరి ఎంత దుర్మార్గమా? ఈ చాకరీ చేసేవాడు ఎవడో, ఈ కట్లు కట్టేవాడు ఎవడో, ఈ ఎన్ని బాధలు పడేవాడు ఎవడో, పోనీ జీతం ఉందా? మరి ఎందుకు చేస్తున్నాడు? ఆ రోజున ఆయన ఇస్తాడు జీతం అని. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే మనల్ని సిద్ధపరిచే ఒకడుగా కావాలా వద్దా? ఎందుకని మనంతటా మనమే తయారవడానికి దెబ్బలు తిన్నాం. అపవాది మన గుండెలు పగలగొట్టాడు, మన మనస్సును గాయపరిచాడు, మన ఆత్మీయతను పతనం చేశాడు, పరిశుద్ధతను నేలకొల్చాడు.
మన హృదయాలు, ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలు నాశనం అయిపోయినాయి. దేవునితో ఒక సంబంధాన్ని నేరుగా నెరపలేని బలహీన స్థితిలో పడి ఉన్నాం. మనకు ఒకటి కావాలి, మన పక్షంగా ప్రయాసపడేవాడు, మన గాయాలు కట్టేవాడు, మనకు నూనె పూసి అన్ని జాగ్రత్తలు చేసి ఆమేన్ ఆమేన్ ఈ చాకిరి చేసేవాడు ఒకడు కావాలి. అందుకనే సిద్ధపరచుట అనే ఒక పరిచర్య ఉన్నది. మనల్ని సిద్ధపరచవలసిన వ్యక్తులు మనకి కావాలి. ఇప్పుడు యేసుప్రభు వచ్చేపాటికి గాయపడ్డవాడిని ఎట్లా నుంచోబెట్టాలి? మచ్చ కూడా లేకుండా తయారు చేయాలి. వీడు ఒకసారి మందు ఎంచుకోవడానికి ఇష్టపడ్డ, బాబు నాకు నొప్పి వస్తుందని వద్దంటాడు, బతిమాలాలి. ఎండో ఇంజక్షన్ చేయాలి, రక్తమే చేయం, చేయనెత్తలేదు, లోకల్ అనస్థీషియా ఇవ్వాలి, రక్తమే చేయం, ఏదో తిప్పలపడని బాగు చేయాలా? సీరియస్గా వాక్యం చెప్తూ నాకు నవ్వించామా? కొన్ని ఇంజక్షన్లు అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం అంటమా? ఇక్కడి కింద అంటున్నాను మీకు, దేవునికి స్తోత్రం. కొన్ని దుఃఖంతో చెప్పాయి, భారంతో కొన్ని వెళ్ళవు. జాగ్రత్తగా హోమియో మెడిసిన్ తీయగా ఉంటుంది, కడుపులోకి వెళ్ళి దేవేస్తుంటుంది. మరి ఆ మెడిసిన్ కూడా ఉంటుంది. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. కొంతమంది మెట్రోలో వచ్చారంట, కొంతమంది బస్సుల్లో వచ్చారంట. వాళ్ళకి తిరిగి వెళ్ళటానికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదంట. అందుకే కొంతమంది మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి వాక్యం నచ్చగలిపోయారు అనుకునేరు. తప్పు అపార్థం చేసుకోకండి. ఎవరు వెళ్తారు ఇటు చూస్తున్నారు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటాయి. తప్పటి చూడబాకండి. దేవుని స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఇంత పెద్ద ఉద్యోగస్తుడు ఇంత చిన్న కారు వాడుతున్నాడు ఎన్నో ఉన్నాను నేను. ఇందాక అర్థమైంది దాని మజా నాకు. నిన్న నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఆయిల్ కొట్టాడు. అబుదాబి, ఆద్బాబి, ఈ బాబి అన్నీ తిరిగేసాం. ఇందాక బెదర్ చచ్చగా అడుగుతున్నారు, ఆయిల్ ఉందని చూడరా కొట్టేద్దాం అన్నాడు. హాఫ్ ట్యాంక్ ఉందని ఇంకెందుకు అన్నాడు వాడు. ఇంజనీర్గా తక్కువడేటి, నా కారు ఇప్పుడు 3 ట్యాంకులు తాగేసాను. ఇంతలా ఉంటుంది నా బండి. దేవుని స్తోత్రం. అది నాకే చిన్న కారు ఇలా కూర్చోబెట్టాడు ఏటని అనుకున్నాను. ఎంత తిరిగినా ఖర్చు అవుతలేదు. చదువుకున్నాడు తెలివితేటలు అలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం. నేను కొంచెం దచ్చాక సోఫాలో కూర్చున్నట్టు ఉండాలని సరే ఎందుకు కొన్నాను. అటు వెళ్ళేపాటికి తే అంటుంది అది. 22 సంవత్సరాలు పెళ్ళి, నా భార్య రూపాయి అడగలేదు. ఇది అడగకుండా ఒకరోజు ఉండదు. ఏది చచ్చిపోతున్నామండి బాబు. ఏ కూటంకి వెళ్ళి ఎవడు సందా ఇచ్చినా ఈ ట్యాంక్ నిండితే చాలు బాబయ్యా. నువ్వు మంచి బండి కొనుక్కున్నావా? స్తోత్రం చెప్పండి, చెప్పరే. నా పెద్దలుడు అలాగే మైలేజ్ ఇచ్చే బండే కొన్నాడు అతనండి. మనకు అలాగ ఉండదు. కూర్చుంటే సోఫాలో కూర్చున్నట్టు ఉండాలా, ఏ క్లాస్కి వెళ్ళిపోవాలా. స్తోత్రం. పేషెంట్లు కదండి, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళి బండికి వెళ్తే దేవుని స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనల్ని సిద్ధపరిచే ఒకడు కావాలా వద్దా? రెండో మాట ఎస్తేరమ్మ లాంటి కన్యకలందరూ శోషణ కోటకు వచ్చేసారు. 1000 మంది గుమ్మం దాకే. మొర్దెకై సపోర్టు. ఒక్కసారి అంతఃపురములో ప్రవేశపెట్టిన తర్వాత ఇంకెవరో బిడ్డను ఎప్పుడు ఒక్క దినం కూడా ఇచ్చిపెట్టలేమంటే ఎట్లున్నదో ఏమో. బాగానే ఉంటుందో లేలో, ఒక్కసారి కుదరదో, ఒకసారి చూస్తారు పంపరో. నేను అక్కడి నుంచి చూడమను. ఎక్కడో మొర్దెకై ఇక్కడ ఇస్తారు. బాబాయ్ బాగానే ఉన్నాను ఇల్లు, అందరు నవ్వుతున్నారు మా ఫ్రెండ్స్. సర్లే మొత్తం లోపలే. ఇప్పుడు అన్నం ఎవరు పెట్టాలి? లోపలే. వస్త్రాలు ఎవరు ఇవ్వాలి? నాకు పలానా సోపు ఎవరు ఇవ్వాలి? నాకు పలాని షాంపూ. నిన్నటిదాకా డాడీ, ఇప్పుడు డాడీ కాదు, అక్కడ ఏగే అనే సాదృశ్యములో పరిశుద్ధాత్మ ఉండి షండులు అనే ప్రమాదం అస్సలు జరిగే అవకాశం లేని కాపర్లు ఉన్నారు. ఈ బిడ్డల అవసరాలు అన్ని ఇప్పుడు వాళ్ళు తీర్చాలా? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్టుందో కథ. దేవుని సంఘం అనబడుతున్న శోషణ కోటలోకి వచ్చాక నీవు ఆహారము కొరకైనా, వస్త్రము కొరకైనా, శుద్ధీకరణ కొరకైనా, అలంకరణ కొరకైనా నువ్వు ఆధారపడవలసింది ఎవరమే తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్న హేగే యొక్క అనుచరులుగా ఉన్న షండులు అనే వారిపై నీవు సిద్ధపడుటకు వీళ్ళ సహకారం అవసరమా కాదా?
అందుకనే నేను సిద్ధపడగలను కాదు, మనల్ని సిద్ధపరిచే వాళ్ళు కావాలి. ఎవడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతాడు, హిందీలో బాగా మాట్లాడతాడు, ఎవడు 10 రూపాయలు అప్పిస్తాడు, ఎవడు కొంచెం పోస్ట్ ఎత్తాడు. ఒక బ్యాచ్ ఉందండి, పోస్ట్ ఇస్తే సుధమల సెటిల్ అయిపోయాడు వెళ్ళి. ఇంకొక బ్యాచ్ ఇంత ముద్ద దొరికితే మోయాబు వెళ్ళిపోయాడు. ముద్ద దొరికితే మోయాబు, పోస్ట్ వస్తే సుధమ. వెళ్దామా? ఎవడు కావాలి మనకి? గాయాలతో కొర ప్రాణంతో పడి ఉన్న మనల్ని ఒక్క మచ్చ లేని వారిగా యేసు ముందు నిలబెట్టగలిగిన దైవజనుడు కావాలి. అందరినీ మర్చిపోయి అందరినీ వద్దనుకొని దేవుడే నా ప్రపంచం అనుకొని విశ్వాసంలోకి వచ్చిన తర్వాత లౌకిక సంబంధములను తెంపుకొని రక్త సంబంధాలు మించిన ఆత్మ బంధాలపై ఆధారపడి ఉపదేశములో, అభిషేకములో, సహవాసములో, నడిపింపులో ఎదుగుతూ మహిమగల రాకడకు రానియగునంతగా సిద్ధపడే తాపత్రయములో ఉన్న వారికి ఎవరు కావాలి? ఇవన్నీ సమకూర్చి ఒక దైవజనుడు కావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ టునైట్స్ మెసేజ్, పౌలు అంటాడు కొలస్సీ 1:28, ఏ విధము చేతనైనను క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులను చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఆమేన్, ఆమేన్. యేసు ముందు నిలబెట్టాలంటే ఏం చేయాలట? సంపూర్ణులను చేయాలి. చెప్పండి, సంపూర్ణతలోనికి నడిపించేది ఎవరట? అపోస్తలుల బోధ. ఆమేన్, ఆమేన్. నీ గాయాలు కట్టి నిన్ను స్వస్థపరిచి ఓదార్పు, ఆదరణ, రక్షణ, ఈ ప్రైమరీ మినిస్ట్రీ చేసేవాళ్ళు కావాలి. నెక్స్ట్ లెవెల్. నువ్వు బతికావు, ఇప్పుడు బట్ట కట్టావు, ఇప్పుడు నీకు పెండ్లి కుమార్తె వస్త్రాలు కావాలి, పెండ్లి కుమార్తె పరిమళ తైలాలు కావాలి, కృపావరములు, అనాయింటెడ్ మెన్ ఆఫ్ నీకు కావాలి. అదైన తర్వాత నిన్ను సంపూర్ణతలోకి తెచ్చే అపోస్తలుల బోధ కావాలి. నువ్వు ఈ లెవెల్స్లోకి రాకపోతే, నేను ఎత్తి మీద ఇలాంటి దైవజనం లేకపోతే, ఇలాంటి నడిపింపు, ఇలాంటి సహవాసం, ఇలాంటి అసోసియేషన్ నీకు లేకపోతే, యు మే నాట్ ఫిట్ టు స్టాండ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ గ్లోరియస్ రిటర్న్. ఈ అరేంజ్మెంట్ అంతా నీకు లేకపోతే నువ్వు యేసు ముందు పెండ్లి కుమార్తె శోభ కలిగిన ఆ దివ్య నగర ఎట్టవుతావు? దగ మెరీస్ ఎట్ట కదా మెటీరియల్ సమకూర్చేవాడు కావాలి. ఏమే ఒక్క గాజు, ఒక్క ఉక్కు పొడక, ఒక్క కడియం ఎత్తాకి 10 ఒంట్లు పెద్ద మనిషి అక్కడి నుంచి వచ్చారు. అంత ఈజీ కాదు ప్రిపేర్ చేయటం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? యేసయ్య రాకడ సమీపంగా ఉంది. మనం ఆయన ఎదుట పెండ్లి కుమార్తెగా నిలబడాలంటే ఆ రేంజ్కి మనల్ని సిద్ధపరిచే కాపర్లు కావాలి, మనల్ని సిద్ధపరిచే అభిషక్తులు కావాలి, మనల్ని సిద్ధపరిచే అపోస్తలులు కావాలి, కాపర్లు కావాలి, అభిషక్తులు కావాలి, అపోస్తలులు కావాలి. ఈ 3 అంచెల వ్యవస్థ మనకు లేకపోతే, ఇలాంటి గొడుగు కింద మనం లేకపోతే, ఇలాంటి ఫెలోషిప్ మనకి లేకపోతే, ఇలాంటి అరేంజ్మెంట్ మనకి లేకపోతే, ఇలాంటి అసోసియేషన్ మనకు లేకపోతే, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి యేసు ముందు నిలబడుట అంతేసి కాదు. అర్థమైందా? ప్రభువా, నన్ను సిద్ధపరిచేవాళ్ళు కావాలి, నన్ను సిద్ధపరిచేవాళ్ళు కావాలి, నన్ను గాయాలు మచ్చ లేకుండా తయారు చేసేవాళ్ళు కావాలి, నన్ను శోభ కలిగిన అలంకృతమైన పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచే వాళ్ళు కావాలి, నన్ను సంపూర్ణంగా చేసేవాళ్ళు కావాలి అనే ప్రార్థన ఇంతకుముందు చేయలేదేమో, ఈ రోజు నుండి చేయాలి. వాళ్ళని కలిగి ఉండాలి. మే గాడ్ బ్లెస్ యు.